హలో అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ మాల్దీవ్స్ నుంచి. ఈ వీడియోలో మాల్దీవ్స్ రిసార్ట్స్ అండ్ హోటల్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఆ జాబ్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి, ఇంకా జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా ఇచ్చాను. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ ఎలా తెచ్చుకోవచ్చు రిసార్ట్స్లో అన్న విషయం పైన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫర్మ్గా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా లైక్ చేయబోదు, ఇప్పుడే లైక్ చేయండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూద్దాం అసలు రిసార్ట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారో అండ్ వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్, సెకండ్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజ్ F&B, అండ్ థర్డ్ వచ్చేసి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫిఫ్త్ వచ్చేసి స్పా అండ్ వెల్తీనెస్, అండ్ యోగా గురు, జిమ్ ఫిట్నెస్ కోచ్ ఒకరు ఉంటారు, బోట్ క్రూ ఉంటారు, అండ్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ చేయడానికి ఒక టీం ఉంటారు. అండ్ ఆఫీస్ సైడ్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెడ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కదా, మా ఆఫీస్ సైడ్ వచ్చేసరికి ఎటువంటి వేకెన్సీస్ ఉంటాయంటే హ్యూమన్ రిసోర్సెస్ HR ఉంటారు, మార్కెటింగ్ అండ్ పర్చేసింగ్ మేనేజర్స్ వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్ ఉంటారు, అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్, మొత్తం అకౌంట్స్లో చాలామంది స్టాఫ్ ఉంటారు మా ఆఫీస్లో కూడా. అలానే చాలా చాలా వేకెన్సీస్ ఉంటాయి బయట అన్ని రిసార్ట్స్లో. అండ్ IT డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారో చెప్తాను అని చెప్పాను కదా. ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్ కోసమే చూసుకుందాం. ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీసర్స్ ఉంటారు, బట్లర్స్ ఉంటారు, ఐలాండ్ హోస్ట్ ఉంటారు, రిసెప్షనిస్ట్ ఉంటారు, బెల్ బాయ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఆఫీసర్ అన్నాను కదా, ఫ్రంట్ ఆఫీసర్లో రష్యన్ స్పీకింగ్, స్పానిష్ స్పీకింగ్ అండ్ చైనా లాంగ్వేజ్ ఇలా మాట్లాడే వాళ్ళు అన్ని కంట్రీల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో ఈజీగా మాట్లాడి కమ్యూనికేట్ అవ్వడానికి ఇలా అన్ని లాంగ్వేజ్లు తెలిసిన వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అండ్ బాగా ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి. అండ్ బట్లర్ జాబ్ రోల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, గెస్ట్ రిసార్ట్కి వచ్చి వెళ్ళే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ లీడ్స్, వాళ్ళకి ఏం కావాల్సిన బట్లరే చూసుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది స్టాఫ్ ఉంటారు అనమాట బట్లర్స్లో. అలానే రిసెప్షనిస్ట్ కోసం మనకి ఎలాగో తెలిసిందే. అండ్ బెల్ బాయ్ డ్యూటీ వచ్చేసరికి రిసార్ట్లో ఒక బగ్గీ డ్రైవర్ అనమాట. బగ్గీ అంటే చిన్న వ్యాన్లా ఉంటుంది. గెస్ట్లందరినీ అందులో ఎక్కించుకుని లగేజ్ని వేసుకుని వెళ్తాడు బెల్ బాయ్. మనం బెల్ బాయ్ అంటారు. ఫ్రంట్ ఆఫీస్లో వాళ్ళందరికీ శాలరీస్ బాగుంటాయి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మన బేసిక్ శాలరీ బాగుంటుంది. అండ్ టిప్స్ కూడా బాగానే వస్తాయి ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళందరికీ. అండ్ కిచెన్ డిపార్ట్మెంటే చూసుకుందాం. కిచెన్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక కులినరీ డైరెక్టర్ ఉంటారు, పెద్ద ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఉంటారనమాట. రీసెంట్గా నేను మా రిసార్ట్లో కులినరీ డైరెక్టర్తో బైక్ రైడ్స్ అండ్ చిట్ చాట్ వీడియో చేశాను. అలానే ఆయన చాలా పెద్ద పొజిషన్ అనమాట. సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక కులినరీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఉంటారు. వాళ్ళ కింద అన్ని డిఫరెంట్ కుకింగ్ చేసే చెఫ్స్ అందరూ ఉంటారనమాట. మనకి అన్ని పేర్లు కూడా తెలియదు, అంతమంది చెఫ్స్ ఉంటారు అక్కడ. లైక్ సుషీ చెఫ్ అని, జపనీస్ అవి వండుతుంటారు కదా, సుషీలు అవి అలా డిఫరెంట్ చెఫ్స్ ఉంటారు. బేకరీ, పేస్ట్రీ చెఫ్ ఉంటారు. అండ్ కిచెన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా బార్ టెండర్స్ అండ్ వెయిటర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి టిప్స్ అవి కూడా చాలా బాగా వస్తాయి. ఎందుకంటే చాలామంది గెస్ట్లు బార్లో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం రిసార్ట్లో బార్స్లోనే ఎక్కువగా ఉంటారు కదా గెస్ట్లు. అక్కడ వర్క్ చేసే వెయిటర్స్కి, బార్ టెండర్స్కి టిప్స్ చాలా బాగా వస్తాయి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, నేను ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే క్లియర్గా చూపిస్తాను కదా. మీకు వెయిటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్ఫర్మ్గా అప్లై చేసుకోండి. మంచి రిసార్ట్లో జాబ్ వస్తే కనుక లైఫ్ చాలా బాగుంటుంది వెయిటర్స్కి. సేమ్ అలానే. అండ్ కిచెన్ క్లీనింగ్ సైడ్కి వచ్చేసరికి డిష్ వాషర్ అండ్ కిచెన్ క్లీనర్స్, కిచెన్ హెల్పర్స్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ కటింగ్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. కిచెన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అలా ఉంటుందన్నమాట. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చూద్దాం ఇప్పుడు. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు. వాడి కింద మొత్తం స్టాఫ్ అంతా ఉంటారనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి విల్లా అటెండెంట్స్ ఉంటారు. వాటర్ విల్లా, బీచ్ విల్లా అటెండెంట్స్ సపరేట్గా ఉంటారు. ఒక రిసార్ట్కి వచ్చేసి 100 నుంచి 150 విల్లాస్ ఉంటాయన్నమాట. సో ఎవ్రీ 5 విల్లాస్కి ఆర్ 8 విల్లాస్కి ఒక విల్లా అటెండెంట్ ఉంటాడు. గెస్ట్ వచ్చినప్పుడు రూమ్ సర్వీస్ చేయాలి. అండ్ వాళ్ళు లంచ్కి వెళ్ళినప్పుడైనా వాళ్ళు బోర్డు పెడతారనమాట, వీ నీడ్ సర్వీస్ అని చెప్పి, లైక్ దట్. అండ్ అప్పుడు మనం వెళ్ళి సర్వీస్ చేయాలి. వాళ్ళు బెడ్షీట్లు మార్చడం, అండ్ రూమ్ అంతా అరేంజ్ చేయడం, క్లీనింగ్, ఆ టాయిలెట్ క్లీనింగ్, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది విల్లా అటెండెంట్ అంటే. కాకపోతే ఇది హౌస్ కీపింగ్ సంబంధించిందని చెప్పి తక్కువగా చూడకూడదు. సూపర్ టిప్స్ వస్తాయి అన్నమాట. మనకి ఎగ్జాంపుల్ అట్లీస్ట్ మంత్లీ ఎంత లేదన్నా 200 నుంచి 300 USD దాకా టిప్స్ వస్తాయి. చాలా బాగుంటుంది విల్లా అటెండెంట్ జాబు.
ఆడతా పాడితే చేసుకోవచ్చు. అండ్ డైలీ మనం డిఫరెంట్ గెస్ట్ని మీట్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. ఆ జాబ్ ఇటువంటి జాబ్స్ చాలా బాగుంటాయి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ సైడ్ వచ్చేసరికి. అండ్ పబ్లిక్ ఏరియా అటెండెంట్స్ ఉంటారు, అండ్ స్టాఫ్ ఏరియా అటెండెంట్స్ ఉంటారు హౌస్ కీపింగ్. అండ్ హౌస్ కీపింగ్లోనే లాండ్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది. లాండ్రీ డిపార్ట్మెంట్లో ఎలా అంటే గెస్ట్లకు సంబంధించినవి అన్నీ కూడా లాండ్రీ చేస్తారు. రిసార్ట్ స్టాఫ్ వేసుకునే బట్టలు, వాళ్ళు పర్సనల్గా వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా మనం లాండ్రీకి వేసేయచ్చు. అక్కడ లాండ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళే వాష్ చేసి ఐరన్ చేసి మళ్ళీ అక్కడ పెడేస్తారనమాట. వెళ్ళినప్పుడు మనం బట్టలు తీసుకోవచ్చు. రిసార్ట్లో జాబ్ వస్తే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఫుడ్ దగ్గర నుంచి ఇలా లాండ్రీ సర్వీసు అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము సిటీలో ఉంటాం కదా, మా బట్టలు మేమే ఉతుక్కోవాలి, మేమే చేసుకోవాలి. కానీ ఒక రిసార్ట్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కదా. మార్నింగ్ డ్యూటీ ఉన్న వాళ్ళకి 8 to 12 hours డ్యూటీ ఉంటుంది, 8 hours డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేసుకుంటారు, వస్తారు, రెస్ట్ తీసుకుంటారు, ఫుడ్ తినేసి పడుకుంటారు. వాళ్ళ బట్టలు కూడా వాళ్ళు ఉతుకోవాల్సిన అవసరం లేదు, లాండ్రీకి వేస్తారు. ఆ బట్టలు వాష్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఐరన్ చేసి నీట్గా అప్పచెప్తారనమాట. అండ్ వాళ్ళ ఫుడ్ వచ్చేసరికి తిన్నంత ఫుడ్, డిఫరెంట్ స్టైల్ ఫుడ్ రిసార్ట్ స్టాఫ్ అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అలా ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చీఫ్ ఇంజనీర్ ఒకడు ఉంటాడు, వాడి కింద మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఈసీ టెక్నీషియన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, మేషన్స్, టైల్స్ మేషన్స్, మన తాపీ పని చేసే వాళ్ళు కూడా రిసార్ట్లో వర్క్ చేస్తారు. దాని శాలరీ అవి కూడా చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ వేర్ హౌస్ ఆపరేటర్, పవర్ హౌస్ ఆపరేటర్స్, అండ్ మెకానికల్ ఇంజనీర్ ఒకడు ఉంటాడు, మెయింటెనెన్స్ ఇన్ఛార్జెస్ ఉంటారు, అండ్ మెయింటెనెన్స్ సూపర్వైజర్స్ ఉంటారు. వీళ్ళంతా వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారనమాట. అండ్ స్పా, మసాజ్ తెలిసిందే కదా, స్పా డిపార్ట్మెంట్లో మేల్ అండ్ ఫీమేల్ స్పా థెరపిస్టులు ఉంటారు. అండ్ ఇందులోనే యోగా మాస్టర్ వస్తారు, అండ్ జిమ్ ఫిట్నెస్ కోచ్ కూడా ఉంటాడు. క్లినిక్లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే డాక్టర్, ఫిజియో ఎవరో ఒకరు ఉంటారు, అండ్ వాళ్ళ కింద 2 స్టాఫ్ నర్సులు కూడా ఉంటారనమాట. అండ్ వాటర్ స్పోర్ట్స్ కోసం మీకు తెలిసిందే, అన్ని వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికి ఒక టీం ఉంటారు అక్కడ, వాటర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. అండ్ బోట్ క్రూ, మ్యాక్సిమం బోట్ క్రూ వచ్చేసరికి మాల్దీవియన్స్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక లోకల్ లాంగ్వేజ్ అండ్ కోఆర్డినేషన్, వీళ్ళకి ఎయిర్పోర్ట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎయిర్పోర్ట్ రిప్రజెంటేటివ్స్ అందరూ మాల్దీవియన్స్ ఉంటారు ఆల్మోస్ట్. ఇక్కడ బోట్ క్రూ వచ్చేసరికి ఎక్కువ మాల్దీవియన్స్ని ఎందుకు పెడతారంటే వీళ్ళకి కోఆర్డినేషన్ బాగుంటుంది, వీళ్ళు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడానికి. సో బోట్ క్రూ, బోట్ కెప్టెన్ అందరూ మాల్దీవియన్స్ ఎక్కువ ఉంటారు. ఇది ఒక రిసార్ట్ అండ్ హోటల్కి సంబంధించిన దాంట్లో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఎంతమంది స్టాఫ్ ఉంటారనమాట. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. మీ దగ్గర గూగుల్ ఆర్ క్రోమ్ ఏదైనా ఉంటే ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేసి ఈ సెర్చ్లో జాబ్ మాల్దీవ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, జాబ్ మాల్దీవ్స్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జాబ్ మాల్దీవ్స్ ఈ పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే అన్ని రిసార్ట్లో వేకెన్సీస్ ఏ పొజిషన్ హైర్ చేశారో ఇక్కడే క్లియర్గా వస్తుంది. ఇలా కాదు అనుకుంటే కనుక ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం ఇవన్నీ రిసార్ట్ పేర్లు అనమాట. టాప్ ఎంప్లాయర్స్ అని చెప్పి ఉంది కదా, ఇవన్నీ రిసార్ట్ పేర్లు. మోర్ దెన్ 200 పైనే ఉన్నాయి మాల్దీవ్స్లో రిసార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జాలీ మాల్దీవ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఇలా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ పొజిషన్ హైర్ చేశారో ఇక్కడ వస్తుంది అనమాట. ఏ డేట్న February 15 ఓపెన్ చేశారు, February 14 కూడా ఓపెన్ చేశారు. ఈ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీకు వాళ్ళు అసలు ఆ డేట్ని ఏ పొజిషన్ హైర్ చేశారో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు ఇలా కాదనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కిందకి స్క్రోల్ చేసి లెఫ్ట్లో చూడండి, డైరెక్ట్ పొజిషన్స్ ఇచ్చారు. అకౌంటెంట్స్, అడ్మిన్, అగ్రికల్చర్ అండ్ ఎయిర్పోర్ట్, మొత్తం అన్నీ ఉన్నాయి చూసారా. డీజే, డ్రైవింగ్, ఇంజనీరింగ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్, ఫిట్నెస్, ఫుడ్ అండ్ బెవరేజ్, అలా మొత్తం అన్ని పొజిషన్స్ ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, కిచెన్ ఇక్కడ ఉంది చూసారా, కిచెన్ క్లిక్ చేస్తారు. అప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఏ రిసార్ట్లో ఏ వేకెన్సీలు ఉన్నాయో అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడే వాళ్ళ డైరెక్ట్ హెచ్ఆర్ ఈమెయిల్ ఉంటుంది అండ్ డెడ్ లైన్ ఉంటుంది. ఆ డెడ్ లైన్ లోపలనే మనం అప్లై చేసుకోవాలి ఆ పొజిషన్కి. ఇది ఏ కన్సల్టెన్సీ కాదు, డైరెక్ట్ ఇది అఫీషియల్ వెబ్సైటే. అన్ని రిసార్ట్లు వేకెన్సీస్ ఇందులో రిలీజ్ చేస్తాయి అనమాట. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఏ పొజిషన్ కన్నా కూడా. చాలామంది లేడీస్ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు రిసార్ట్స్లో. సర్వీస్ ఛార్జ్ బాగుంటుంది, శాలరీస్ బాగుంటాయి.
సో వాళ్ళకి ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఉంటే వాళ్ళకి టిప్స్ కూడా బాగా వస్తాయి. సో ఇదొక వే ఉంది. ఇలా కాకుండా ఇంకోలా కూడా తెలుసుకోవచ్చు అనమాట. గూగుల్ కాకుండా మీకు టెలిగ్రామ్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్లో జాబ్ మాల్దీవ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్నే ఒక పేజ్ కనబడుతుంది జాబ్ అందులో ఆల్రెడీ 33,000 మంది పైనే జాయిన్ అయ్యి ఉంటారు ఆ పేజ్లో. అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ కింద జాయిన్ అని ఉంటుంది, అది జాయిన్ అయిపోండి మీరు ఛానల్లో. మీకు ఇంకా డైలీ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఏ రిసార్ట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నా కూడా ఈ పేజ్లో అలా వేకెన్సీలు వస్తుంది. ఇది అఫీషియల్ పేజ్ అనమాట, ఏ ఏజెన్సీ గట్ట కాదు. మీరు ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాల్దీవ్స్ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ రిసార్ట్స్ మరియు హోటల్స్లో పనిచేసే వాళ్ళకి నెలకి జీతం ఎంత వస్తుంది, మరియు మాల్దీవ్స్లో రిసార్ట్స్ అండ్ హోటల్స్లో పనిచేసే వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ ఇస్తారు. అసలు సర్వీస్ ఛార్జ్ అంటే ఏంటి, అది ఏ రిసార్ట్లో ఎక్కువ ఇస్తారు, మరియు మాల్దీవ్స్లో డ్రైవింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ వారికి నెలకి జీతం ఎలా ఉంటుంది, వీటిపైన త్వరలోనే కంప్లీట్ లాంగ్ వీడియో చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మీ మాల్దీవ్స్ కుర్రాడు.